హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సితారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసిన లెహంగాస్ అన్ని కలెక్షన్ మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో మీకు స్టిచ్చింగ్ కలెక్షన్ అన్నీ నేను చూపిస్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో గైస్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా వీడియోస్ కూడా చూడండి, చాలా మంచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ లెహంగాస్ అన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేసిన లెహంగాస్ అనమాట. నేనే డిజైన్ చేసుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎక్కువగా రెడీమేడ్ డ్రెస్సెస్ ఏం తీసుకోను. అన్నీ నేను ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను. లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహంగాస్ కూడా నేను ఎక్కువగా స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎవ్రీ ఫెస్టివల్స్కి. సో నేను స్టార్టింగ్లో స్కై బ్లూ లెహంగా తీసాను. ఇది స్కై బ్లూ కలరు, ఇది ఒక శారీ అనమాట. నేను దీన్ని ఒక చీర తీసుకొని కుట్టాను. చీర అయితే పాత చీరే, కానీ నేను స్టిచ్చింగ్ చేసాక మాత్రం మంచిగా కనిపిస్తుంది. ఇది మా అక్కది. దీనికి బార్డర్ అయితే గోల్డ్ లేస్ వచ్చింది. ఈ బార్డర్ నేను అలాగే ఉంచేసి స్కర్ట్ కుట్టేశాను అనమాట. అలాగే బెల్ట్ కూడా పెట్టాను. బెల్ట్కి హుక్స్ పెట్టాను. ఇంకా లోపల మనం క్రేప్ లైనింగ్ వేసుకుంటాము. అంటే ఏ ఫ్రాక్ అయినా, ఫ్రాక్ కానీ లెహంగా కానీ క్రేప్ లైనింగే వేసుకుంటే సరిపోతుంది మనకి. సో గైస్, చూసారు కదా, లైనింగ్ కూడా నేను స్కై బ్లూ తీసుకున్నాను. క్రేప్ క్లాత్ అనమాట. ఇది మనకి మీటర్ 50 రూపీస్కి వచ్చేస్తుంది. 3 మీటర్స్ అయితే సరిపోతుంది స్కర్ట్కి. 2.5 కూడా వేసుకోవచ్చు. సో నేను ఆ స్కర్ట్ అంతా ఫ్రిల్స్ పెట్టి ఎక్కువ పన్న వచ్చినట్లు నేను కుట్టేసాను అనమాట. సో ఈ డ్రెస్తో వేసుకున్న పిక్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో చూడండి, పిక్లో ఉన్నట్లే ఉంటుంది ఈ డ్రెస్ అయితే. అలాగే బ్లౌజ్కి అయితే నేను సింపుల్గా కుట్టేసి రౌండ్ నెక్ పెట్టాను. ఫ్రంట్ లేస్ వేసాను, బ్యాక్ సైడ్ కూడా లేస్ వేసా. మనకి దీనికోసం నేను బొట్టు చేతులు పెట్టుకున్నాను. బార్డర్ వచ్చింది కదా బ్లౌజ్కి, దానికి లేస్ వేసాను. బ్యాక్ సైడ్ నేను సింపుల్గా ఇలా లేస్ వేసి థ్రెడ్ పెట్టేశాను. సో దీనిపైకి అయితే నేను సింపుల్గానే స్టిచ్ చేశాను, హెవీగా ఏం కాదు. అలాగే దీనికి దుపట్టా అయితే నేను వాణి కోసం ఇది ఒక పింక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనికి చుట్టూ బార్డర్ నేను తీసుకున్నాను. ఒక లేస్ బండ్ తీసుకొని దీనికి బార్డర్ అటాచ్ చేస్తే కొంచెం నీట్గా మనకి ఈ లంగవోని మీదకి సరిపడేటట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు. సో ఈ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. నెక్స్ట్ అయితే నారాయణపేట పట్టు, బ్లూ అండ్ పింక్ అనమాట, డార్క్ పింక్. ఇది నారాయణపేట పట్టు బట్టలు నేను ఎప్పటి నుంచో తీసుకుందాం, చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అంత ట్రెండ్ కదా, మనకి ఆన్లైన్లో చూసినా బయట చూసినా నారాయణపేట పట్టు లంగవోనీలు ఎక్కువ ట్రెండ్. సో ఈ డ్రెస్ కోసం అయితే నేను చాలా రోజులు వెయిట్ చేశాను. అంటే నారాయణపేట పట్టు బట్టలు దిగాయి కానీ షాప్లో, కానీ కొన్ని ఫ్యాబ్రిక్ అంతగా మంచిగా అనిపించలేదు, అందుకే నేను తీసుకోలేదు. కానీ ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ఇన్స్టా పేజ్లో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా మంచిగా వచ్చింది, సాఫ్ట్గా ఉంది అండ్ లెంత్ కూడా ఎక్కువ వచ్చింది, పన్న ఎక్కువ వచ్చింది. నాకు చాలా నచ్చింది. బార్డర్ కూడా హెవీగా వచ్చిందనమాట. నేను ఇది ఇలా స్కర్ట్ స్టిచ్చింగ్ చేశాను. అలాగే బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ కూడా సింపుల్గానే స్టిచ్చింగ్ చేశాను. హెవీగా ఏం నెక్ మోడల్స్ హెవీగా ఏం పెట్టలేదు. నార్మల్గా సింపుల్గా పెట్టి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేశాను. అలాగే దీనికి కూడా బొట్టు చేతులు పెట్టేశాను, బాహుబలి బొట్టు చేతులు. పట్టుబట్టలకి ఏంటంటే బొట్టు చేతులు పెట్టుకుంటేనే కొంచెం లుక్గా అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. సో మీరు ఎవరైనా పట్టుబట్టలు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు బొట్టు చేతులు పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది డార్క్ బ్లూ అనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది, అందుకే నేను ఈ 2 కలర్ తీసుకున్నాను. బయట ఏంటంటే నారాయణపేట పట్టు అనగానే గ్రీన్ అండ్ మెరూన్ ఎక్కువగా వాడుతున్నారు, కానీ నేనైతే బ్లూ తీసుకున్నాను. సో దీనికోసం అయితే దుపట్టా కూడా పెద్దగానే ఇచ్చారు, బార్డర్ పెద్దది ఉంది. అలాగే లెంత్ చాలా ఎక్కువ వచ్చింది. పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చారు, నీట్గా బాగుంది కదా. అండ్ సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా బాగుంది. సో ఇలా అయితే నేను దీనికోసం ఇలా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను గైస్. ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో గైస్, నాకు ఎక్కువగా లెహంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇష్టం, అందుకే ఎక్కువగా అవే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక శారీ అనమాట. నేను శారీతోనే కుట్టాను ఇది లంగా. మనకి స్కర్ట్ ఏంటంటే శారీలో ఎక్కువ భాగం స్కర్ట్కి యూజ్ చేస్తే ఎక్కువ పన్న వస్తుంది. అలాగే ఫ్రిల్స్ బాగా వచ్చి కొంచెం నీట్గా కనిపిస్తుంది.
సో నేనైతే శారీ మొత్తం స్కర్ట్ కుట్టేసాను. ఓన్లీ బ్లౌజ్కి అయితే ఉంచాను పీస్ అనమాట. బ్లౌజ్ అయితే నేను నార్మల్గా సింపుల్గా ఫ్రంట్ హూక్స్ పెట్టాను, దీనికి ఓపెన్ ఫ్రంట్ పెట్టాను. అలాగే హ్యాండ్స్ కూడా నార్మల్గా సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను. నెక్కి పైపింగ్ కానీ లేస్ కానీ ఏం వేయలేదు. సింపుల్గా బాగుంటుందని నేను ఇలా సింపుల్గా కుట్టేశాను. అంటే కొన్ని డ్రెస్సులు ఏంటంటే హెవీగా ఉంచును, కొన్ని నార్మల్గా పెట్టేస్తాను అనమాట, సింపుల్గా కుడతాను. సో ఇది చూసారా, చున్నీ అయితే నేను ఇలా తీసుకున్నాను. ఇది షాప్లో కొన్నాను, కానీ దీనికి బార్డర్ అయితే పట్టంచు నేను అటాచ్ చేశాను. దీనికి బార్డరు ఒకవైపు థ్రెడ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ దాంతోనే వచ్చింది. ఓన్లీ బార్డర్ నేను అటాచ్ చేసుకున్నాను అనమాట, కొంచెం మంచిగా కనిపిస్తుంది. అలాగే ఈ లంగావోని మీదకి కరెక్ట్గా సరిపోతుందని నేను ఇలా అటాచ్ చేసుకున్నాను. సో బాగుంది కదా, సింపుల్గా నీట్గా. గైస్ ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఏ డ్రెస్ మీకు నచ్చిందో కూడా నేను అడుగుతాను, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదైతే గోల్డ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది కూడా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్న, దీనికోసం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది అక్క తీసుకుంది షాప్లో. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే నేను ఇలా గాగ్రా మోడల్లో కుట్టాను. అలాగే దీనికి లైనింగ్ కూడా షైనింగ్ క్లాత్ తీసుకున్నాము, ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కిందకి లైనింగ్ కూడా షైనింగ్ వేసుకుంటే మనకి స్కర్ట్ నీట్గా కనిపిస్తుంది. అలాగే దీనికి బార్డర్ నేను లేస్ ఒకటి తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ గోల్డ్లో వస్తుంది. ఈ స్కర్ట్ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట. సో అలాగే నేను బ్లౌజ్ కోసం అయితే ఒక బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, సేమ్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను. దీనికి సింపుల్గా కుట్టేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను. నెక్ కూడా చుట్టూ లైన్గా లేస్ వేసాను సింపుల్గా. ఇంకా అలాగే దీనికోసం నేను ఒక దుపట్టా తీసుకున్నాను. దుపట్టా ఏంటంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దీనికి కుందన్స్ అంటించుకున్నాను. అలాగే చుట్టూ బార్డర్ అయితే నేను గోల్డ్ లేస్ తీసుకొని చుట్టూ బార్డర్ వేసాను. సో ఇలా మనం బార్డర్ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, రెడీమేడ్ లాగే కనిపిస్తుంది. సో గైస్ ఎలా ఉంది ఈ లంగావోని? ఇదైతే చాలా లైట్ వెయిట్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్. ఇదేంటంటే ఒక కాటన్ శారీ అనమాట. చాలా స్మూత్గా లైట్ వెయిట్లో ఉంటుంది ఈ శారీ. ఫ్యాబ్రిక్ చాలా నాకు నచ్చింది, అందుకే నేను దీంతో లెహంగా కుట్టాను. ఈ శారీ చూసినప్పుడు లెహంగా కుట్టేద్దామని ముందు అనుకున్నాను. సో నేను అలా తయారు చేసుకున్నాను. శారీ అంతా నేను స్కర్ట్ కుట్టేశాను. ఇలా స్కర్ట్ ఎక్కువ లెంత్ వచ్చినట్లు పెట్టుకున్నాను నేను. సో ఇంకా అలాగే బ్లౌజ్ కోసం అయితే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని నేను ఇలా స్టిచ్చింగ్ చేశాను. దీనికోసం అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టేసా, స్లీవ్స్. అలాగే ఫ్రంట్ నెక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇలా ఉంటుందని కుట్టాను, ఇలా కుచ్చులు పెట్టాను అనమాట. బ్యాక్ సైడ్ నార్మల్గా డైమండ్ నెక్ పెట్టి హుక్స్ పెట్టేశాను. ఇది ఏంటంటే ఫ్రంట్ ఇలా ఎందుకు పెట్టానంటే దీనికి దుపట్టా ఏం లేదు, నార్మల్గా లెహంగాలాగా వేసుకోవటానికని ఫ్రంట్ అలా నేను హుక్స్ పెట్టాను అనమాట. ఇది చాలా లైట్ వెయిట్, ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే పింక్ అనమాట. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ పింక్ కూడా నేను ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేశాను. కానీ చూడటానికి అయితే రెడీమేడ్ లెహంగా లాగే అనిపిస్తుంది, కానీ ఇది నేను అన్నీ లేస్ అన్నీ కొనుక్కొని స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ డ్రెస్ని. ఇది గోల్డ్ చూపించాను కదా, సేమ్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా తీసుకున్నాను, కాకపోతే కలర్ పింక్ అనమాట. దీనికి నేను హ్యాంగింగ్స్ అయితే సేమ్ మ్యాచింగ్ పెట్టలేదు, స్కై బ్లూ కలర్ నా దగ్గర ఉంటే అవి యాడ్ చేశాను. సో బార్డర్ చూసాం కదా, వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సేమ్ స్కర్ట్కి బార్డర్ అయితే ఏ కలర్ అంటే ఏ ఫ్యాబ్రిక్ ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ నేను బార్డర్కి బ్లౌజ్కి కలిపి తీసుకున్నాను, వెల్వెట్. సో పిక్లో చూసాం కదా, తను మా సిస్టర్. ఇదైతే అక్క కోసం తీసుకున్నాం ఈ లెహంగా. ఫ్యాబ్రిక్స్ అన్నీ అక్క కొన్నది. సో బ్లౌజ్ ఏంటంటే నేను సింపుల్గా స్టిచ్చింగ్ చేశాను. దీనిపైన హెవీగా ఏది డిజైన్ పెట్టినా అంతగా మంచిగా కనిపించదు, ఓన్లీ స్టోన్ లైన్ యాడ్ చేశాను. బ్లౌజ్కి ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ది, హ్యాంగింగ్స్ ఎక్కడో పడిపోయి మళ్ళీ నేను దీనికి హ్యాంగింగ్స్ అటాచ్ చేయలేదు, అలా ఉంచేసాను. సో నేను ఈ లెహంగాతో ఎల్లో దుపట్టా తీసుకున్నాను దీనిపైకి, కానీ ఆ దుపట్టా అయితే ఇప్పుడు ప్రెజెంట్ లేదు, అక్క దగ్గర ఉంది. మనం పిక్లో చూసాం కదా ఎల్లో దుపట్టా, అదే. దానికి కూడా బార్డర్ అటాచ్ చేశాను, లేస్ అన్నీ వేసాను, చాలా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్. సో గైస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలర్ కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది. ఇదేంటంటే ఈ లెహంగా అయితే ట్రెడిషనల్గా ఉండదు, కొంచెం మోడర్న్ లుక్ వస్తుంది ఈ డ్రెస్ మనం వేసుకుంటే.
సో దీనికోసం అయితే నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే బార్డర్ కోసం బ్లాక్ క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ స్కర్ట్ అయితే నేను నార్మల్గా ఇలా స్టిచ్చింగ్ చేస్తాను. బార్డర్ చూసారు కదా, బ్లాక్ లైన్ వేసాను నేను ఒక బార్డర్ లాగా. దీనికి బ్లాక్ కలర్ హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేశాను, అంటే క్లాత్తోనే అటాచ్ చేశాను. సో ఇప్పుడైతే మనం బ్లౌజ్ చూస్తున్నాము. ఈ బ్లౌజ్ కోసం ఏంటంటే బ్లౌజ్ చాలా మోడర్న్గా బాగుంటుంది. బ్లౌజ్ కోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే మనం హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ పెట్టేశాను. ఇలా లైనింగ్ లేకుండా పెట్టుకుంటే స్టైలిష్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్కి నేను లేస్ కూడా అటాచ్ చేశాను. ఇది ఒక డిఫరెంట్ లేసు హ్యాండ్స్కి వస్తుంది, అలా అటాచ్ చేశాను. బ్లౌజ్ ఇంకా సింపుల్గా కుట్టేశాను. మనం నెట్ బ్లౌజెస్ ఏంటంటే వాటికి సింపుల్గా కుట్టుకుంటేనే స్టైల్గా కనిపిస్తాయి, దానికి ఇంకా లేసులు పైపింగ్లు ఏం అవసరం లేదు. సో ఇంకా దీనికోసం దుపట్టా అయితే నేను సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దుపట్టాకు కూడా ఇది ఏంటంటే ఓన్లీ మోడర్న్గా ఉంటుంది. చుట్టూ ఒక లేస్ వేసాను, బార్డర్కి లేస్ వేసాను, అండ్ దీనికి ఇంకొక లేస్ ఒకటి అటాచ్ చేశాను చివరన. సో ఈ లేస్ తీసుకుందాం అనుకున్నాను, వాణి అంతటికి అదే లేస్ తీసుకుందాం అనుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. అందుకే నేను ప్లెయిన్ లేస్ తీసుకున్నాను వాణికి. ఓన్లీ పైటంచుకి అయితే ఆ డిజైన్ లేస్ వేస్తాను. సో గైస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదొక శారీ అనమాట, కొత్తది తీసుకున్నాను. న్యూ కలంకారీ శారీ అంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, ఇప్పుడు ట్రెండ్ కదా అని నేను లెహంగా కోసమే తీసుకున్నాను. సో ఇంకా నేను శారీ అంతా లెహంగా కుట్టేశాను, ఓన్లీ స్కర్ట్ కుట్టేశాను. ఎక్కువ లెంత్ వచ్చినట్లు కుట్టేశాను అనమాట. అంటే మనం స్కర్ట్కి ఎక్కువ పన్న పెట్టుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. దీనికైతే బెల్ట్ పెట్టి హుక్స్ పెట్టాను. అలాగే ఈ స్కర్ట్కి ఏంటంటే కొంచెం రీసెంట్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ డ్రెస్, అందుకే నేను దీనికి పాకెట్ పెట్టాను. అంటే ముందంతా పాకెట్ పెట్టాలనే ఆలోచన నాకు రాలేదు. ఈ స్కర్ట్ కుట్టేటప్పుడు అయితే జస్ట్ ఐడియా వచ్చింది, పాకెట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను. అందుకే దీనికైతే నేను పాకెట్ పెట్టి ఇలా కుట్టుకున్నాను అనమాట. సో దీంతో అయితే ఈ గ్రీన్ బ్లౌజ్ అనమాట. ఈ గ్రీన్ ఏంటంటే ప్రింట్ వచ్చింది, సేమ్ బార్డర్ వచ్చింది కదా స్కర్ట్కి, సేమ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. దీనికి నేను బొట్టు చేతులు పెట్టాను, ఎల్బో వరకు వస్తాయి బొట్టు చేతులు. అంటే బొట్టులో కొన్ని రకాలు ఉంటాయి, పొడవు బొట్టు ఒకటి, పొట్టు బొట్టు ఒకటి. దీనికైతే లాంగ్ బొట్టు చేతులు పెట్టాను. బ్యాక్ సైడ్ నేను నార్మల్గా ఇలా పెట్టి ఓపెన్ పెట్టేశాను అనమాట. దీనికి కూడా ఈ మోడల్స్ ఏం పెట్టలేదు, ఓన్లీ హ్యాండ్స్కి లేస్ వేసాను అంతే. అలాగే నెక్కకి లేస్ వేసుకున్నాను. సో దీనికోసం అయితే దుపట్టా నేను ఇది తీసుకున్నాను. అంటే క్లాత్లో తీసుకోకుండా ఇది నాకు నచ్చింది, నెట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్గా ఉందని దీని మీదకి ఇలా వేసుకోవటానికని ఈ ఫ్యాబ్రిక్ కొనుక్కున్నాను. ఇదేంటంటే వాణి తీసుకున్న లేస్ కూడా అది రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. సో నేను లేస్ ఏం వేయలేదు. సో గైస్ చూసారు కదా లెహంగాస్ అన్నీ. మీకు ఇందులో ఏ లెహంగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అందరూ నా వీడియోస్ కూడా చూడండి, నా మిగతా వీడియోస్ కూడా చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్కి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి గైస్, మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఈ గౌన్ చూసారా, ఇదైతే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే పాత వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ కలెక్షన్, లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా పెట్టాను. నేను స్టిచ్చింగ్ చేసిన మోడల్స్ అన్నీ వీడియోలో పెట్టాను గైస్. సో అందరూ నా వీడియోస్ అన్నీ చూడండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.